టీడీపీ వాళ్ళు నిజంగా. ఎందుకంటే మీరు అధికారంలో రావటానికి ఏ మీడియా అయితే మీకు ఉపయోగపడిందో, ఇప్పటికీ ఏ మీడియా అయితే మీకు కొమ్ము కాస్తుందో, ప్రధానంగా టీడీపీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే వెనకాల మీడియా ఉండబట్టే. ఎన్టీవీ కావచ్చు, సారీ మన ఈటీవీ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, మహాగా కావచ్చు, చాలా ఉన్నాయి మన టీడీపీ వెనకాల. టీడీపీ కొమ్ము కాసే పచ్చ మీడియా చాలా ఉంది. కానీ మీడియాపై ఆంక్షలు పెడతాం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఎక్కడైనా సరే అధికారంలో రాకముందు రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని 9 నెలలుగా అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ తప్పులను ప్రశ్నించే గొంతుకలు నిరంకుశంగా నొక్కేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేయించి జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీలో మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా 4 ప్రధాన టెలివిజన్ ఛానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాలు కవరేజ్ రాకుండా చేసింది.